మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్నారు. ఒక్కసారిగా ఎమ్మెల్సీ పదవి రావడంతో మళ్లీ తెలంగాణ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు విజయశాంతి. అనేక సార్లు పార్టీ మారి ఎన్నికల ముందు మళ్లీ కాంగ్రెస్ లో చేరి సైలెంట్ గా ఉన్న రాములమ్మకు తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఇచ్చింది. ఎమ్మెల్సీ పదవి వచ్చి రాగానే విజయశాంతి కేసీఆర్ టార్గెట్ గా విరుచుకుపడ్డారు. నా పార్టీని విలీనం చేసుకుని నన్ను మోసం చేశారని కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. అసలు తాను తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టినప్పుడు కేసీఆర్ టీడీపీలో ఉన్నారని చెప్పారు. ఇక పనిలో పనిగా బీజేపీని కూడా రాములమ్మ గట్టిగానే తగులుకున్నారు. తెలంగాణ వ్యతిరేకులను బీజేపీ రాష్ట్రంలో దించబోతుందని, బాంచన్ కాలు మొక్కుతా అనే పరిస్థితికి మళ్లీ తెలంగాణను తీసుకెళ్లాలని బీజేపీ చూస్తుందని తెలంగాణ వ్యతిరేకి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆయన బీజేపీలోకి వచ్చినందుకు ఆ పార్టీని వదిలేశానని అన్నారు. ఇక్కడ వరకు కేసీఆర్ బీజేపీలను విమర్శించారని క్లారిటీ ఉంది. కానీ బీజేపీ తెలంగాణ వ్యతిరేకులను రాష్ట్రంలోనికి తీసుకొస్తుందనే కమెంట్ చేస్తూ పరోక్షంగా చంద్రబాబు నాయుడునే అన్నారని తెలుస్తోంది. ఎందుకంటే మొదటి నుంచి రాములమ్మ చంద్రబాబును తెలంగాణ వ్యతిరేకిగానే చూస్తున్నారు.